సర్జరీ అంతా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. డాక్టర్ రూపంలో గాడ్ డెఫినెట్లీ వస్తాడు అనేది బిలీవ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ హమర్ హాస్పిటల్స్. నా పేరు సాయి కుమార్, మై మదర్ అనిత. సో మేము గట్కేశ్వర్ ప్రాంతంలో ఉంటాం. మేము 8 months నుంచి ఛాతిలో నొప్పి అని సఫర్ అవుతున్నది మేము. సో అలాగే ఈ విధంగా నేను అమోర్ హాస్పిటల్స్కి తీసుకురావడం జరిగింది. మమ్మీని రావడంతో చాలా బాగా అనిపించింది. నైస్గా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళిన తర్వాత మమ్మీకి మళ్ళీ ఈసీజీ తీసినారు, టుడికో తీసినారు. అందులో కూడా ప్రాబ్లం వచ్చినది. సో డాక్టర్ ఇమ్రాన్ డాక్టర్ అని చెప్పేసి మేము డాక్టర్ మాకు ఎవరైతే మమ్మీకి చూస్తున్నాడో ఫస్ట్ ఇమ్రాన్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. డాక్టర్ వచ్చేసి మాకు చెప్పినాడు మమ్మీకి ఇట్లా ఎంజోగ్రామ్ చేయాలని చెప్పేసి చెప్పినప్పుడు మమ్మీకి ఎంజోగ్రామ్ చేయించిన తర్వాత అందులో హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చేసినది. సో బై గాడ్ గ్రేస్ అక్కడ మాకు ఎంజోగ్రామ్ చూసిన తర్వాత మమ్మీకి 3 holes బ్లాక్ అయిపోయినాయి. మేమేంటంటే ఒకటే నాకు బిలీవ్, డాక్టర్ రూపంలో గాడ్ డెఫినెట్లీ వస్తాడు అనేది బిలీవ్ చేస్తాను నేను. మమ్మీకి బైపాస్ సర్జరీ చేయాలి ఎందుకంటే తన హార్ట్ క్రిటికల్గా ఉందని చెప్పేసి చెప్పినారు. సో అదే విధంగా నెక్స్ట్ స్టెప్ బైపాస్ సర్జరీకి ముందు మమ్మీని ఒక 2 days అబ్జర్వేషన్లో ఉంచినారు. అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే టైం టు టైం నర్సెస్ కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకోవడము, అడగడము ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది అని చెప్పేసి ఒక 1 hourకి స్టాఫ్ అంతా వచ్చి అడగడము చాలా బాగా అనిపించింది మాకు. డాక్టర్ దీక్షిత్ డాక్టర్ అని చెప్పేసి బైపాస్ సర్జరీ ఇప్పుడు మమ్మీకి ఎవరైతే సర్జరీ చేసే డాక్టర్ ఉన్నాడో సర్జరీకి వెళ్లే ముందు కూడా డాక్టర్ కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చినాడు. డాక్టర్ కూడా ఒకటే చెప్పినాడు, తనకి ఏంటంటే షుగర్ వల్ల తన హార్ట్ మీద అనేది రిఫ్లెక్ట్ అయినది. సో దీని కారణంగానే ఆ హోల్స్ అనేవి బ్లాక్ అయినాయి అని చెప్పేసి డాక్టర్ చెప్పినాడు. డాక్టర్స్ అందరు ఇక్కడ స్టాఫ్ కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పడం జరిగింది మమ్మీకి. మరి సర్జరీకి మమ్మీని తీసుకెళ్లిపోయినారు. క్రిటికల్ పొజిషన్ లో హార్ట్ ఉన్నప్పటికీ కూడా డాక్టర్ దీక్షిత్ డాక్టర్ మరి ఉన్న స్టాఫ్ కావచ్చు అందరూ సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ ని కంప్లీట్ చేసి మమ్మీని క్షేమకరంగా మా దగ్గరికి తీసుకొచ్చినారు. నాకు చాలా సంతోషం అనిపించినది. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డాక్టర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. స్టాఫ్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా దీక్షిత్ డాక్టర్ గారికి నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే సర్జరీ స్టార్ట్ అయ్యే నుంచి ఎండింగ్ వరకు కూడా తను ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చినాడు. ఈ విధంగా మమ్మీకి ఆపరేషన్ అయ్యి మరి ఇప్పుడు 3 days అవుతున్నది. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది మమ్మీ కూడా. సో ట్రీట్మెంట్ అయితే చాలా బాగున్నది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ హమర్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.